అందరికీ నమస్కారం. ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు కొణిదెల మార్క్ శంకర్ సింగపూర్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో గాయపడినటువంటి విషయం అందరికీ తెలిసిందే. గడిచిన 2 రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, చాలా ఆందోళన చెందినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల నుండి ఆ చిన్న పిల్లవాడిని కాపాడినటువంటి దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపల నియోజకవర్గం నుండి రేపల పట్టణంలో ఆంజనేయ స్వామి వారికి కొబ్బరికాయలు సమర్పించడం జరిగింది. రేపల్లె పట్టణ జనసేన పార్టీ టీం తరఫున 101 కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించాం. ఆ పిల్లవాడి యొక్క ఆరోగ్యం బాగుండాలని, త్వరగా కోలుకోవాలని మేము పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు సాయంత్రం అందిన వార్త ప్రకారం ఆరోగ్యంగాను మార్క్ శంకర్ చాలా సంతోషంగా ఉన్నట్లుగా మాకు తెలిసింది. ప్రాణాపాయ పరిస్థితి నుండి దేవుడు అటువంటి పరిస్థితులు కలగకుండా కాపాడినందుకు దేవుడికి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల కోసం చాలా గొప్ప సేవ చేస్తున్నందుకు, నిస్వార్థంగా నిజాయితీగా ప్రజాసేవ చేస్తున్నందుకు ఆ దేవుడే పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి అండగా ఉన్నారనేది ఈరోజు మేము నమ్ముతున్నాం. ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడే పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి ఏదైనా ప్రమాదం జరిగినా, ఆపద వచ్చినా ఆ దేవుడు ఆశీస్సులు మెండుగా ఉంటాయని ఈరోజు మేము నమ్మి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు ఇంత సంతోషకర పరిస్థితుల్లో మేమున్నామంటే ఆ దేవుడు చల్లని ఆశీర్వాదాలు, ఆయన కృప పవన్ కళ్యాణ్ గారి కుటుంబం పట్ల ఉందని నమ్ముతూ చాలా సంతోషంగా జనసేన పార్టీ తరఫున 101 కొబ్బరికాయలు సమర్పించాం. అలాగే యేసుక్రీస్తు వారి మందిరానికి కూడా వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారి కుటుంబం యొక్క క్షేమం కొరకు ప్రార్థించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సదా మీ పాదాల చెంత మీకు నమస్కరించుకుంటూ జై జనసేన, జై జనసేన, నమస్తే.